నేను నైన్త్ క్లాస్ కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెట్టారు. రోజు నేను స్పెషల్ క్లాసెస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయేది. మా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేదాన్ని. మా ఇంటి నుంచి స్కూల్కి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఒకరోజు స్పెషల్ క్లాసెస్ అయిపోయేసరికి 7:30 అయిపోయింది. బాగా నైట్ అయిపోవడంతో మా నాన్న కాల్ చేసి, "ఎక్కడున్నావు అమ్మా? ఏంటి ఇంకా ఇంటికి రాలేదు?" అని అడిగారు. "ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న, క్లాస్ అయిపోయేసరికి లేట్ అయిపోయిందని" చెప్పి కాల్ కట్ చేసి సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్తున్నా. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి బ్రిడ్జ్ మీద ఎవరో ఉన్నట్టు అనిపించింది. మాది పల్లెటూరు కావడంతో పెద్దగా మనుషులు ఎవరూ తిరగరు ఆ బ్రిడ్జ్ మీద. దగ్గరికి వెళ్ళేసరికి ఆ మనిషి ఒక ఆడామా అని తెలిసింది. ఆమె వయసు ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు. నేను క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఆమె, "నీ పేరేంటి?" అని అడిగింది. నేను ఆమెను ఒక రకంగా చూస్తూ నా పేరు చెప్పాను. ఆమె ఒక వియర్డ్ స్మైల్ ఇచ్చింది. అది చూసి నాకు భయమేసి, "సరే అండి, నాకు లేట్ అవుతుందని" చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆమె కనిపించలేదు. సరేలే, ఆమె వెళ్ళిపోయి ఉండిద్ది అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి నాకు బాగా నీరసంగా అనిపించింది. మా అమ్మ నా కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంది. నన్ను చూసి, "ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు?" అని అడిగింది. "ఏమో అమ్మా" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. స్నానం చేసి అన్నం తిని పడుకున్నా. అప్పుడు టైం ఒక 11 అవుతుంది. సడన్